హాయ్ ఫ్రెండ్స్, మనిషికి తెలివి వచ్చినప్పటి నుంచి అతను చరిత్రను పరిశీలిస్తూ వస్తూ ఉన్నాడు. చరిత్రలో మనకు తెలియని అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని విచిత్రమైనవి, రహస్యమైనవి కూడా ఉంటాయి. ఈరోజు అలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. తియాహువానకో సన్ గేట్. ప్రపంచంలో తియాహువానకో అనే ఒక చిన్న ప్రాంతం ఉంది. ఇది బొలివియాలోని టిటికాకా అనే ఒక చిన్న సరస్సు ఒడ్డున ఉంది. ఈ గ్రామంలో చూడటానికి ప్రత్యేకంగా ఏమీ లేవు, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ మొత్తం 4 కిలోమీటర్ల ఏరియాలో భూమి ఉంది. ఇది చరిత్రలో ఒక మానవ నాగరికతకు సంబంధించింది. దానికి సాక్ష్యాలు కూడా ఇక్కడున్నాయి. ఉదాహరణకు ఈ పెద్ద స్మారక చిహ్నం దాదాపు 800 AD సమయంలో నివసించి ఉండేవారని అనుకుంటున్నారు. ఇక్కడ 10,000 మంది నివసించి ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రహస్యమయంగా చేసేది ఇక్కడ ఉన్న భగవానుడు. ఇక్కడ ఉన్న భగవాన్ల మధ్య ఉంది ఈ స్ట్రక్చర్. దీని ప్రపంచం మొత్తం సన్ గేట్ అని పిలుస్తుంది. ఈ సన్ గేట్ మిగతా వాటికంటే ఎంతో వివాదాస్పదమైంది. అప్పటి ప్రజలు ఈ గేట్ నుండి బయటకొచ్చే భగవానుడికి స్వాగతం పలికేవారని అనుకుంటూ ఉంటారు. ఈ గేట్ను వాళ్ళు కూడా స్వయంగా భగవానున్న ప్రపంచానికి వెళ్ళడానికి నిర్మించారు. కానీ వాళ్ళు ఆ పని ఎలా చేసేవారో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. ఒకవేళ ఆ కథ నిజమైతే వాళ్ళు తప్పకుండా విరాకోచా అనే పేరు గల భగవానుణ్ణి కలవడానికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఈయన్ని అందరికంటే ప్రత్యేక భగవానుడని భావించేవారు. ఆయనే ఈ ప్రపంచాన్ని సృష్టించారని నమ్మేవాళ్ళు. ఈ గేట్ను సైంటిస్టులు టెస్ట్ చేయగా దాదాపు 14,000 సంవత్సరాల క్రితం ఈ రాళ్లను చెక్కి ఉంటారన్న విషయం తెలిసింది. దీని బరువు, ఎత్తు, వెడల్పు చాలా ఎక్కువ. ఆ సమయంలోని వాళ్ళు ఎంత భారీ టన్నుల బరువున్న ఈ రాళ్లను ఎత్తి ఒకదానిపై ఒకటి ఎలా పెట్టారు అన్న విషయం తెలియదు. ఈ రాళ్లపై ఎన్నో రహస్యమయ చకడాలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనిపైన మధ్యలో ఒక మనిషి తల ఉంది, కానీ దాన్ని రెక్టాంగులర్ షేప్లో చెక్కారు. దీని మీద ఉన్న ముఖ్యమైన పెయింటింగ్స్ వల్ల దీన్ని సూర్య భగవానుడి కోసం తయారు చేశారని తెలిసింది. ఈ భగవానుడి తల వెనుక కిరణాల వలె ఎలా ఉన్నాయో చూడండి. చరిత్రలో చూస్తే దీన్ని మొదట 1549లో కనుగొన్నారు. దీని గురించి ఆ సమయంలో చాలా రాశారు. ఇది మొదట కింద పడుకున్న పద్ధతిలో ఉందని రాశారు. కింద పడి ఉన్న ఈ గేట్ను ఎవరు నిలబెట్టారో తెలియదు. దీని పొజిషన్ మార్చడం సంగతి పక్కన పెడితే అసలు ఇంత భారీ గేట్ను ఎలా నిలబెట్టగలరు? అందుకే ఈ పని మరో ప్రపంచ వాళ్ళు చేసి ఉంటారన్న అనుమానం ఉంది. స్టార్ గేట్ ఆఫ్ రన్మాసుయానా. మన పక్క దేశమైన శ్రీలంకలోని గొప్ప ప్రదేశాల్లో ఒకటిగా రన్మాసుయానాను భావిస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం రీసెర్చర్స్ టీంకు ఇక్కడి ప్రదేశంలో ఎన్నో గుహలు కనపడ్డాయి. ఇవి ప్రకృతి ద్వారా ఏర్పడ్డవి కావు. వీటిని మనుషులు మాత్రమే చెక్కగలరు. వీటిలో ఎంతో అందమైన కళాకృతుల్ని చేసి ఉన్నారు. వైజ్ఞానికులకు మొదట ఈ గుహలోకి వెళ్ళినప్పుడు గతంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఈ గుహలు రహస్యమైనవైనా మనుషులు 1000 సంవత్సరాల క్రితం రాళ్లను కోసి ఇలా గుహలుగా మార్చారు. ఈ గుహల గోడల మీద ఉన్నదాన్ని చూసి వైజ్ఞానికులు ఆశ్చర్యపోయారు. ఈ గుహల గోడల మీద మన సోలార్ సిస్టమ్ స్పష్టంగా చిత్రీకరించి ఉంది. దీనిలో మన సోలార్ సిస్టంతో పాటు మన గ్యాలక్సీని కూడా సరిగ్గా చెక్కారు. దురదృష్టవశాత్తు మనకి ఈ డ్రాయింగ్స్ గురించి ఏమీ తెలియదు. ఈ స్పష్టమైన డ్రాయింగ్స్ ఎవరు వేశారు, 1000 సంవత్సరాల క్రితం ఇది ఎలా వేయగలిగారు అనే విషయాలు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఈ మధ్యనే టెలిస్కోప్ను కనుగొన్నారు. అలాంటిది వాళ్ళు టెలిస్కోప్ లేకుండా మన భూమి, చంద్రుడు కాకుండా మిగతా గ్రహాల గురించి వాళ్ళకి ఎలా తెలిసిందే? వాళ్ళ దగ్గర మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేదా? వైజ్ఞానికులకు ఈ ఒక చిత్రం మాత్రమే కాకుండా అక్కడి గోడలపై ఇంకా ఎన్నో చిత్రాలు దొరికాయి. ఇలాంటి చిత్రాలు ప్రపంచం అంతటా వైజ్ఞానికులకు చాలా దొరికాయి. అప్పుడు ఈ ఫోన్, ఇంటర్నెట్ లాంటివి ఏవీ లేవు. అలాంటప్పుడు ప్రపంచంలోని ప్రజా నాగరికతలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యలేవు. ఈ చిత్రాలతో సరితూగే ఇలాంటి చిత్రాలు ప్రపంచం అంతటా ఎలా ఉన్నాయి? వాళ్లకు అత్యాధునిక ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉండేదా? లేక మరో ప్రపంచవాసులు సహాయం చేసేవారా? వైజ్ఞానికులు రన్మాసు వ్యక్తులు ఇలా మొత్తం గ్యాలక్సీలోకి వెళ్ళగలిగేలా ఒక స్టార్ గేట్ తయారు చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. వాళ్ళు మన 3 డైమెన్షన్ నుండి మరో డైమెన్షన్కి వెళ్లే దారిని కనుగొని భగవానునితో కలవగలిగారా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గుండ్రంగా ఉన్న ఎన్నో ఆకారాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఫ్రేమ్స్ ఈ గుహల్లో ఉన్నాయి. బహుశా వీళ్ళు ఈ ఫ్రేమ్స్ నుండి మరో ప్రపంచంలోకి వెళ్లేవారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మనకు వీళ్ల గురించి కూడా ఏమీ తెలియదు. ఇక్కడ ఇలాంటి గేట్లు చాలా ఉన్నాయి. అన్నిటిపైన ఒక గుర్తుంది. ఒకదానిపై గుండ్రంగా ఉంటే ఇంకొక దానిపై నక్షత్రంలా ఉంది. అంటే ఈ నక్షత్రం గుర్తు ఉన్న గేట్ ఏదైనా నక్షత్రానికి తీసుకెళ్తుందా? ఇది ఒక అనుమానం మాత్రమే. ఈ చిత్రాల్లో ఉన్నది బహుశా మనం ఎప్పటికీ తెలుసుకోలేమేమో. గొబెక్లీ తెపె.
గొబెక్లీ తెపేని పురాతన మందిరాల్లో ఒకటిగా భావిస్తారు. ఇది స్టోన్ హెంగ్తో పోలిస్తే 7,000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైంది. ఈ సైట్ టర్కీలో ఉంది. ఇక్కడ ఉంగరం ఆకారంలో అనేక స్ట్రక్చర్లున్నాయి. వాటన్నింటి మీద జంతువుల బొమ్మలు చిత్రించి ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళు ఈ స్ట్రక్చర్స్ని ఎందుకు వాడారో అర్థం కావటం లేదు. వీటిని చూడటానికి ఎంత విచిత్రంగా ఉన్నాయో తయారు చేయడం అంతకంటే ఎక్కువ కష్టంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మెషిన్లను వాడి కూడా ఇలాంటి ఆర్ట్ వర్క్ని తయారు చేయలేం. అసలు ఈ స్ట్రక్చర్స్ ఆ సమయంలో అక్కడ ఎందుకు వేశారో తెలుసుకోవాలి. ఇక్కడ 2 పిల్లర్స్ ఒక రింగ్ మధ్యలో నిలబడి ఉండటం కనపడుతుంది. వీటిని చూస్తే మనిషి ఈ రెండింటి సహాయంతో వీటిని పట్టుకొని నిలబడతాడేమో అనిపిస్తుంది. ఇది నిజమైతే ఈ తలుపు మరో ప్రపంచానికి వెళ్లే దారా? ఈ తలుపులపైన జంతువుల పెయింటింగ్లను ఒక గుర్తుగా వేశారేమో. వీటి ద్వారా ఏ తలుపు ఏ ప్రపంచానికి తీసుకెళ్తుందో తెలుసుకునేవారేమో. కానీ దీని గురించి ఖచ్చితంగా ఏం చెప్పలేం. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉండేది. దాన్ని మనం లే లైన్స్ అని అంటాం. లే లైన్స్ అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన లొకేషన్. ఉదాహరణకు స్టోన్ హెంగ్ అనేది ఒక లే లైన్ మీద నిర్మించబడింది. అలాగే ఈ గొబెక్లీ కూడా దాన్ని ఫాలో అవుతుంది. వైజ్ఞానికులు ఇదిలా ఒక లే లైన్ మీద ఉండటం దీన్ని ఇంకా విచిత్రంగా చేస్తుంది అంటున్నారు. దీంట్లో ఉన్న తాజా గేట్ను 12,000 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్తారు. వీటన్నిటి గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.